నా పేరు తొర్లపాటి శ్రీనివాసరావు. చంద్రపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం ఏదైతే ఉందో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారిన దగ్గర నుంచి 3 దఫాలుగా ఒకసారి కాంగ్రెస్, మరొకసారి టీడీపీ, మరొకసారి వైఎస్ఆర్ పార్టీ అధికారం చేజెక్కించుకుని అభివృద్ధి అయితే అక్కడేం కనిపించట్లా. చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు, ఎస్సీ పేటలో అభివృద్ధి అనేది కనపడటలేదు. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ క్యాస్ట్ స్పెషలైజ్డ్ ఫండ్స్ అన్ని కేంద్రం నుంచి వస్తాయి, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు. ప్రత్యేకంగా ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని ఒక ముద్ర వేశారో ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఆర్థిక సంవత్సరంలో వచ్చేటటువంటి 1000 కోట్ల 100 కోట్లలో ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి అమౌంట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆ అమౌంట్తో ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చింతలపూడి నియోజకవర్గం అయితే ఉందో ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక్క పంచాయతీలో ఒక వ్యక్తికి కూడా ఆ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వచ్చిన పాపం లేవు, ఒక వ్యక్తి కూడా. మరి ఈ రోజున దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మాల మహానాడు మద్దతుతో మరి స్వతంత్ర అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి తొర్లపాటి శ్రీనివాసరావు అని నేను పోటీలో ఉన్నాను. మరి ప్రజలు అనేక మంది నాకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది, మీలాంటోడు ఖచ్చితంగా మరి ఈ బరిలో ఉండాలి, ప్రజల పక్షాన పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గెలిపించుకుంటాం, శాసనసభకు మిమ్మల్ని పంపుతామని మరి చింతలపూడి నియోజకవర్గ ప్రజలు అనేక మంది నన్ను కలవడం, మరి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు రంగులు మారుతూ ఉన్నాయి కానీ మా తలరాతలైతే మార్చలేకపోతా ఉన్నారు. ఈసారి 1983లో శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు ఏ రకంగా అయితే స్వతంత్ర అభ్యర్థిగా ప్రపంచాన్ని సృష్టించారో అదేవిధంగా 2024లో ఈ స్వతంత్ర అభ్యర్థిగా తొర్లపాటి శ్రీనివాసరావును నన్ను ఈ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని నాకు హామీ ఇచ్చారు. మరి ఈ రోజున ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా బాధాకరమైన విషయాలే. దళిత వాడలకి సంబంధించినటువంటి అభివృద్ధి లేదు, ఫండ్స్ ఎన్నో వస్తా ఉన్నాయి, ఈ ఫండ్స్ అన్ని ఏం చేస్తా ఉన్నారు? మరి ఈ ఫండ్స్ అన్ని దొడ్డిదారిన ఈ రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు వారి రాజకీయ ఎజెండాలకు రాజకీయ పార్టీ బలోపేతంగా వాడుతా ఉన్నారు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి వీళ్ళు చింతలపూడి నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు అయితే లేదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మరి ఈ రోజున ఏదైతే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానో మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈ మీడియా ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా.